సినిమా ఒక అందమైన మాయ, ఒక అద్భుతమైన అబద్ధం. ఇలాంటి అందమైన మాయలో, అద్భుతమైన అబద్ధంలో ఎప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. కానీ కొన్ని చోట్ల మాత్రం మనం ఆగి ఆలోచిస్తాం. అలా ఆగి ఆలోచించే సినిమాలు బాలీవుడ్‌లో గానీ, టాలీవుడ్‌లో గానీ ఎప్పుడో సంవత్సరానికి, 2 సంవత్సరాలకొకటి, 5 ఏళ్లకొకటి, 10 ఏళ్లకొకటి అలా తరుక్కున అలా మెరిసిపోతూ ఉంటాయి. అలా ఒక మెరిసిన సినిమా గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆ సినిమానే 12థ్ ఫెయిల్. 12థ్ ఫెయిల్ అనే ఒక సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా గురించి ఇప్పుడు చెప్తున్నామంటే, ఒక మంచి సినిమాని ఎప్పుడైనా ఎవ్వరైనా సరే మిస్ అయ్యామని ఫీల్ అవ్వకూడదు. నేను ఎస్పెషల్లీ ఇట్లాంటి ఒక మంచి సినిమాని చెప్పేటప్పుడు చాలా ఎమోషనల్‌గా ఆ కంటెంట్‌కున్న వాల్యూ ఏంటి? ఇక్కడ హీరో అనగానే పెద్ద పెద్ద 100 ఫైట్లు ఏం అవసరం లేదు. సినిమా అనంగానే వేల కొద్ది గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అవసరం లేదు. మంచి కథ, ఒక నిజ జీవితంలోని కథలు మనలాంటి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన ఒక కథని నిజాయితీగా చెప్తే అది బాక్సాఫీస్ దగ్గర ఎంత సంచలన విజయం సాధిస్తుందో, ఎంతమంది కంట్లో తడిని గుర్తు చేస్తుందో, ఆ తడిలోనే ఒక ఆనందాన్ని ఎలా వెతుక్కుంటుందనేది చాలా చాలా ఉద్వేగంతో చెప్తున్న మాటలు 12థ్ ఫెయిల్ అనే సినిమా గురించి. ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి గవర్నమెంట్‌లో జాబ్ సంపాదించాలని ఉంటది. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక నిజాయితీగా బతకాలి. గవర్నమెంట్ ఆఫీసర్ అయితే చాలు. మనం ఎంతో పని చేసి చాలామందికి ఉపయోగపడొచ్చు అనేది, అది ఒక స్వీపర్ అయినా కానియండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానియండి, వాళ్ళ వాళ్ళ పనిలో నిజాయితీగా పని చేస్తే ఎక్కడ హైట్స్‌కైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి నిరూపించే చిత్రమే నాకు తెలిసి 12థ్ ఫెయిల్. 12థ్ ఫెయిల్ గురించి ఎందుకు ఇంత ఎమోషనల్‌గా మాట్లాడుతున్నానంటే, 12థ్ ఫెయిల్ అనే ఒక సినిమా 10థ్ క్లాస్‌లో నీకు సరాసరి మార్కులే వచ్చుండొచ్చు. 10థ్ క్లాసు కాపీ కొట్టి నువ్వు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యి ఉండొచ్చు. ఇంటర్మీడియేట్ నీకు 50% మార్కులే వచ్చుండొచ్చు. డిగ్రీకి వచ్చేళ్ళకే నువ్వు థర్డ్ క్లాస్‌లోనే పాస్ అయ్యి ఉండొచ్చు. కానీ నీ టార్గెట్, నీ కల మాత్రం పెద్దదైతే నువ్వు ఖచ్చితంగా సాధించి తీరుతావు. అది 2,00,000 మందిలో ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అవ్వాలంటే ఒక 100 మంది లోపే ఉంటారు. అంటే మిగతా 1,99,900 మంది ఎక్కడికి పోతున్నారు? ఈ 1,99,900 మందిని దాటుకొని ఒక అనామకుడు, తిండికి గతి లేనివాడు, వేసుకోవటానికి బట్టలు లేనివాడు, నేను కూడా కల కనాలి, ఏ ఐఏఎస్ అవ్వాలి, ఏ ఐపీఎస్ అవ్వాలి అనుకుని ఒక మొండి ధైర్యంతో ముందుకెళ్ళినప్పుడు, యూపీఎస్సీ అంటే మీనింగ్ కూడా తెలియనోడు, యూపీఎస్సీ అంటే అబ్రివేషన్ తెలియనోడు, యూపీఎస్సీ రాసి 1కి 4 సంవత్సరాలు కష్టపడి అక్కడి దాకా వెళ్ళి అందలం ఎక్కినప్పుడు తెలియకుండానే కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి మనకి. మనలోని ఒక మనిషి బయటికి వస్తాడు. మనం చదువుకున్న చదువులు గుర్తొస్తాయి. మన తోటి స్నేహితులు గుర్తొస్తారు. మన ఫ్యామిలీ గుర్తొస్తారు. మన అధ్యాపకులు గుర్తొస్తారు. మన సమాజం గుర్తొస్తుంది. వీటన్నిటికీ ఒక నిజమైన బలం కావాలి. దాన్ని చెప్పాలంటే, ఆ కథని చెప్పాలంటే ఒక ధైర్యం కావాలి. దానికి ఒక మంచి నటుడు కావాలి. అలాంటి ఒక మంచి నటుడే విక్రాంత్ మెస్సీ రూపంలో వచ్చాడు. బాలీవుడ్లో ఇప్పుడు ఒక సంచలనం విక్రాంత్ మెస్సీ. అనేక వెబ్ సిరీస్ల ద్వారా చాలామందికి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సినిమా చూసే వాళ్ళందరికీ కానీ, వెబ్ సిరీస్లు చూసే వాళ్ళందరికీ కూడా విక్రాంత్ మెస్సీ పేరు తెలియని వాళ్ళే ఉండరు. అలాంటి ఒక విక్రాంత్ మెస్సీ ఫైనల్గా తను అనుకున్న గోల్ సాధించాడా లేదా? సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సాధించలేదు అని చెప్పేసి నిరుత్సాహపడి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ కూడా రీస్టార్ట్ అనేది ఒక మంత్రంలాగా పనిచేసే సినిమానే 12థ్ ఫెయిల్. అలాంటి ఒక మంత్రాన్ని వినోద్ చోప్రా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇలాంటి ఒక సినిమా తీయాలంటే చాలా కంటెంట్ ఉండాలి, ఎమోషనల్గా డ్రైవ్ చేయగలగాలి. దాన్ని అద్భుతంగా డ్రైవ్ చేశాడు వినోద్ చోప్రా. ఇలాంటి ఒక మంచి సినిమాని మిస్ అవ్వద్దు. మన ట్యాగ్ తెలుగు ప్రేక్షకులే కాదు, సినిమా చూడాలనుకునే ప్రతి ప్రేక్షకుడు కూడా ఎప్పుడో 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒకసారి వచ్చి ఇట్లాంటి ఒక గొప్ప సినిమాల్ని ఖచ్చితంగా చూడాలనేది నా కోరిక. అందుకే మీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పదే చెప్తున్నాను, ఏ సినిమా అయినా మిస్ అవ్వండి కానీ 12థ్ ఫెయిల్ అనే సినిమాని మాత్రం మిస్ అవ్వద్దు. మీ పిల్లల కోసం చూడండి, మీ పిల్లలకు చూపించండి, మీరు చూడండి. మీ చిన్నతనాన్ని, మీరు ఇంటర్మీడియట్ చదివిన రోజుల్ని, మీరు కాపీ కొట్టిన రోజుల్ని ప్రతి ఒక్కదాన్ని గుర్తు చేసుకోండి. ఇట్లాంటి ఒక మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిని మీరు ఆదరిస్తేనే ఇట్లాంటి అనేక సినిమాలు కూడా మళ్ళీ పుడతా ఉంటాయి.
కానీ ఒక మంచి కంటెంట్ ఉన్న విలువలు ఉన్న సినిమాని వాళ్ళు పిక్ చేసుకుంటున్నప్పుడు మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. ఖచ్చితంగా చూడండి. వినోద్ చోప్రాని మనస్ఫూర్తిగా మీరు చాలా అప్రిషియేట్ చేస్తారు. అలాగనే విక్రాంత్ మెర్సీ రూపంలో ఒక ఆడపిల్లైనా, ఒక మగపిల్లాడైనా ఎక్కడొకక్కడ తనను తాము కనెక్ట్ చేసుకుంటారు. అసలు వాళ్ళు లేని వాళ్ళైతే బిలో పావర్టీ లైన్‌కి ఉన్నోళ్ళైతే గనక ఖచ్చితం ఆమాంతం గుండెలకి హత్తుకుంటారు విక్రాంత్ మెర్సీ నటనని. 12థ్ ఫెయిల్ సినిమాకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 4/5. నేను మీ శివ మల్లాల.